ఏపీలో విద్యా సంస్థలపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై తిరుపతిలో మోహన్ బాబు నిరసనకు దిగారు. విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీకి ప్రయత్నించిన మోహన్ బాబు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆయన నిరసనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఫీ రియంబర్స్మెంట్ చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం వహిస్తోందని మోహన్ బాబు మండిపడ్డారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థ వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఇక మోహన్ బాబు నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గిరి అందిస్తారు. గిరి, చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరిలో ఉన్నటువంటి విద్యానికేతన్ విద్యా సంస్థ అధినేత అనేటువంటి ప్రముఖ నటుడు మోహన్ బాబు నిన్న సాయంత్రం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏదంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని చెప్పి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అన్ని క్లియర్ చేయాలని చెప్పి ఆయన హఠాత్తుగా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. అయితే ఆయన ఈ రోజు ముందుకు ప్రకటించినటువంటి విధంగా ఉదయం 9 గంటలకి విద్యానికేతన్ అనేది రంగంపేటలో ఉందో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అక్కడి నుంచి తిరుపతి వరకు తిరుపతి పూర్వ వీధుల్లో ఒక ర్యాలీ లాగా వస్తామని చెప్పి దీనికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి రావాలని చెప్పి అలాగే తన విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరినీ తీసుకొని ఆయన రోడ్డు ఎక్కుతానని చెప్పి ప్రకటించారు. అయితే దీంతో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ అంబురాజన్ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఉన్నత చేసి కాలేజీలకు ఇవ్వవలసినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ ని పసుపు కుంకుమ ఏదో ఇంకోటి రకరకాలుగా చెప్తున్నాడు. భారతదేశంలో ఆడపడుచులు పసుపు కుంకాలతో 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని ఆ షిరిడి సాయినాథుని వెంకటేశ్వరుని పరమేశ్వరుని ఇవ్వాలి. ఇవ్వు తప్పలేదు. ఫండ్స్ లేవని మా ఫండ్స్ని పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బుని ఫీ రీఎంబర్స్మెంట్ని అటు మళ్ళించావు ఎలక్షన్ల పేరు. 4.5 సంవత్సరాలు ఆడపడుచుల మీద ప్రేమ లేదు. ఇప్పుడు వచ్చిందా? హుసైనాథ్ మీద ఇప్పుడు వచ్చిందా? ఎంతమంది కడుపులు కొట్టావు చంద్రబాబు? ఎందుకు ఈ పదవి కోసం? పదవి శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం కాదు. పుట్టినవాడు చావక తప్పదు. అది టైం. మరణం ఆసన్నమైనచో ఏదీ ఆపదు. నువ్వు చనిపోవాలని కోరుకోను. నువ్వు 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ ఇది తప్పుడు వాగ్దానాలు చేయొద్దంటు.